యోహాను సువార్త 15వ అధ్యాయం 22వ వచనం నుంచి, నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడను చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగ జరిగిన. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరును మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. 15వ అధ్యాయం ఆఖరి భాగంలో ఇంతకు మునుపు మనం చూచినటువంటి వాక్యాలకు కొనసాగింపు జరుగుతుంది. 20వ వచనంలో 19వ వచనం ఆఖరి భాగంలో, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది, తర్వాత ఆయనను కూడా ద్వేషించి ఉన్నారు కనుక ఇప్పుడు ఆయన శిష్యులుగా పిలువబడేటువంటి వారిని కూడా లోకము ద్వేషించేదిగా ఉన్నది. ఆ సందర్భంగా వారు ఏ విధంగా ఉండి ప్రార్థించి ఫలించి ఆ పరిచర్యను ముందుకు కొనసాగించాలనే విషయాన్ని ప్రభువు వారికి చెబుతూ వచ్చినప్పుడు 22వ వచనంలో, నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల వారికి పాపం లేకపోను. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండాను గాక అని చెప్పితిని. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలను ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దానిని గూర్చి విచారణ చేసేదను. ద్వితీయోపదేశకాండంలో మోషే వాళ్ళని గురించి మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయాలు. దేవుడు మోషేతోటి నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును, తర్వాత మీరు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ వినవలను, వినని వాని గురించి ఆ మాటలు నా మాటలను వినని వానిని గురించి దాని గురించి విచారణ చేసేదను. ఇక్కడ ప్రభు 22వ వచనం, నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల వారికి పాపం లేకపోవును. ఇక్కడ మోషేతోటి దేవుడు సెలవిచ్చినట్లు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుడు తండ్రి అయిన దేవుడు పంపిస్తాడని, ఆయన వచ్చినప్పుడు ఆయన మాటలు తండ్రి మాటలు వారికి తెలియపరుస్తాడని, ఆ చెప్పిన మాటలు కనుక వినకపోయినట్లయితే వారిని తీర్పు తీరుస్తాననే విషయాన్ని మోషే వారితో చెప్పాడు. దానికి ఆధారంగా ప్రభు ఇప్పుడు వాళ్ళతో సెలవిస్తున్నాడు, నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. ఎందుకంటే దేవుడు మోషే ద్వారా ప్రవచించిన ప్రకారం తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి తండ్రి యొక్క మాటలన్నీ కూడా వారికి తెలియపరిచి వారికి చక్కగా బోధించిన తరువాత వారు విశ్వసించలేదు కనుక వారికి పాపమునకు మిషలేదు. అంటే ఇంకా వారికి సాకేమీ లేదు, వారు తీర్పులోనికి రాబోతున్నారు అనే విషయాన్ని తండ్రి మోషే ద్వారా ప్రవచించిన ప్రకారము ప్రభువు వారికి మరలా వారి గమనానికి తీసుకొస్తున్నాడు. ఇది ఇంకొక విషయం కూడా చూసినట్లయితే ఇక్కడ 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 9వ అధ్యాయం 41వ వచనం, యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ఈ విధంగా మీరు కనుక చూచుచున్నారని మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి, అంటే ప్రభు ఏ విధంగా వచ్చాడో, ఆయన ఏ విధంగా బోధించాడో, ఆయన ఏ విధంగా సూచక క్రియలు చేశారో మీరు అవన్నీ చూసి కూడా చూడనటువంటి గుడ్డితనంలో ఉంటున్నారు కాబట్టి మీకు పాపము నిలిచి ఉంటుంది. మీరు చూడకపోయినట్లయితే, గుడ్డివారుగా ఉన్నట్లయితే మీ పాపము లేకపోవును. అంటే ప్రభువు 9వ అధ్యాయంలో గుడ్డివాని కన్నులు తెరిచి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని వారికి నిరూపించిన తర్వాత కూడా వారిలో ఉన్న గుడ్డితనాన్ని, ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని గమనించకపోవటం అనేటువంటిది వారికి పాపంగా పరిగణించబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్న 15వ అధ్యాయంలో ప్రభువు చెప్పినటువంటి బోధ అంతటిని కూడా వారు తిరస్కరించిన దాన్ని బట్టి మోషే ఇచ్చినటువంటి ఆ ప్రవచన వాక్య ప్రకారంగా ప్రవక్తను మీలో నుంచి పుట్టించును, మీరు ఆయన మాట వినవలను,
అది వినలేదు గనక వారి పాపమునకు మిషలేదు, అంటే ఇంకా వారు తీర్పు నుంచి తప్పించుకునలేరని చెప్తున్నాడు. 23వ వచనంలో నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా ప్రభువుని గనక ద్వేషిస్తున్నట్లయితే అంటే వాళ్ళతో చెప్తున్నాడు, మీరు తండ్రిని ద్వేషించటం లేదు, నేను ఈ మాటలన్నీ చెబుతున్నా నిన్నే ద్వేషిస్తున్నామని గనక వారు చెప్తున్నట్లయితే దానికి సరైనటువంటి బలము ఆధారం లేదు అనేది విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడనూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. తర్వాత 15వ అధ్యాయం 9వ వచనం, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? కనుక తండ్రి కుమారుడు ఒకటే అనియు, ఎవరు ఎప్పుడు తండ్రిని చూడలేదు కానీ తండ్రి రొమ్మును ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడే మనకు ఆయనను బయలుపరచను అనే విషయం కానీ అవన్నీ కూడా వారికి చెబుతూ వచ్చాడు. అనగా తండ్రి కుమారుడు ఒకటే అని, ఆయన దేవుడని, సృష్టికర్త అని, సమస్తమును నిర్వహించుతున్నవాడని. తర్వాత చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం, తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించున్నాడు. కుమారుని ఘనపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. ఇక్కడ మనం చూస్తున్నది ఘనపరచడానికి కంటే ఇంకా వేరైనటువంటి ఇంకొక మెట్టు ఎదిగి ఆయనను ద్వేషించేవాడిగా ఉన్నారనే విషయాన్ని వారి గమనానికి తీసుకొస్తున్నాడు ప్రభు. కనుక ఈ మొదట వారు అనుకుంటున్నారు, మేము కుమారుని యొక్క మాట లెక్క చేయకపోయినప్పటికీ కూడా తండ్రిని ఘనపరుస్తున్నట్లే, తండ్రిని గౌరవిస్తున్నట్లే అని. కానీ ప్రభు అలా చెప్పట్లేదు. ఎవరైనా సరే కుమారుని గనక ఘనపరచకపోతే తండ్రిని కూడా ఘనపరచట్లేదని, ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన బోధన కానీ ఆయన సూచన తర్వాత ఆయన దేవుని కుమారుడిని కనుక నమ్మకపోయినట్లయితే వారి పాపమునకు మిషలేదని, వారు పాపంలో నిలిచున్నారని, కనుక తీర్పు వారి మీదగా రాబోతున్నదనే విషయాన్ని వారికి మరలా ఇంకొకసారి ధృవీకరిస్తున్నాడు. తర్వాత 24వ వచనం, ఎవడనూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు, అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయడం ప్రకారం వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగిన. ఇప్పుడు నేను 22వ వచనంలో నేను వచ్చి వారికి బోధింపకుండా నెడల, అంటే ఏవైతే మాటలు చెబుతూ వచ్చాడో తండ్రి చెప్పమన్నవన్నీ కూడా వారికి చెప్పిన తరువాత 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో నేను చేయ బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిది అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడైతే నేను చేసినటువంటి క్రియలు వారు చూడకపోయినట్లయితే, ఎవరు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండానే ఎడల వారికి పాపం లేకపోవడం. ఆ విధంగా ఇక్కడ మనం 5వ అధ్యాయంలో ఏ విధంగా అయితే ఒక ఎన్నో 38 సంవత్సరాల నుంచి నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక అతనిని, తర్వాత మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో పుట్టుగుట్టువానిగా ఉన్నటువంటి కన్నులను తెరవటం, 11వ అధ్యాయంలో లాజరస్ మృతుల్లో నుంచి లేపటం, ఈ క్రియలన్నీ కూడా నేను వారి మధ్య చేయకపోయిన ఎడల వారికి చేయకపోయినట్లయితే వారికి పాపము లేకుండా ఉండేది. కానీ నేను వారి మధ్య ఈ క్రియలన్నీ చేసి ఉన్నాను కనుక, అయినప్పటికీ వారు నన్ను ద్వేషించుతున్నారు కాబట్టి వారికి పాపము నిలిచి ఉంటుంది అని చెప్తున్నాడు. కనుక బోధించి వారు చూచి విని మరి ఆ కార్యములన్నిటినీ కూడా ప్రత్యక్షంగా చూచిన వారై ఉండి, అయినప్పటికీ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా మాత్రమే కాకుండా ఆయనను ద్వేషించిన వారుగా ఉన్నారు కనుక వారు తండ్రిని ద్వేషించేవాడిగా ఉన్నాడని తండ్రి వారి పక్షంగా లెక్కించేవాడిగా ఉన్నాడు. వారి పాపము నిలిచి ఉండేదిగా ఉన్నది కనుక వారిని తీర్పులోనే తీసుకుని వచ్చేవాడిగా ఉన్నాడు. ఆ ప్రభు సిలువ వేయబడిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరి టైటస్ వెస్పానియన్ అనేటువంటి ఒక రోమా మిలిటరీ అధినేత వారందరినీ కూడా ఆ పట్టణాన్ని నాశనం చేసి యూదులందరూ కూడా చెదిరిపోయటానికి కారణంగా చేయబడింది. దాని తరువాత ఇప్పుడు 1947వ సంవత్సరంలోనే మరలా వారు ఒక దేశంగా కూర్చబడ్డారు. దానికి ముందు 1942వ సంవత్సరంలో
ఆ, జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధంలో మరి ఎంతో మంది యోధులు చనిపోబడ్డారు. వారి మీదకి రాబడినటువంటి తీర్పు ఎంతో భయంకరమైనది. ఇంకా తీర్పు రాబోతున్నది. ఈ ప్రభు యొక్క రాకడకు ముందు వారి మీద అనేకమైనటువంటి తీర్పులు జరగబోతున్నాయి. కనుక వారి పాపము నిలిచిండి మనము ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో చదివినట్లుగా నేను వారికి తీర్పు తీర్చేదను. ఆ తీర్పు ఇంకనూ కొనసాగుతూనే ఉన్నది. తర్వాత 25వ వచనం, అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించాలని ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగిన. ఎందుకు వారు నన్ను బోధన చూసి మాటలు క్రియలు చూసిన తర్వాత కూడా వారు విశ్వసించలేదు, విశ్వసించకపోగా ద్వేషించిన వారుగా చేయబడ్డారు అంటే అది పాత నిబంధనలో అంటే కీర్తనలు 35వ అధ్యాయంలోను మరి కీర్తనలు 69వ అధ్యాయంలోను ఈ రెండు అధ్యాయాల్లో కూడా ప్రభు ఆయన అప్పగించబడుతున్నటువంటిది సిలువకు వెళ్ళబోయేటువంటి సందర్భంలో రాయబడినటువంటి కీర్తనలు. ఆ కీర్తనలలో ఏ విధంగా మరి నీతిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తును ద్వేషించబడి సిలువకు అప్పగించబడుతారు అనేటువంటి ఆ సారాంశాన్ని తెలియపరుస్తూ రాయబడిన కీర్తనల్లో చెప్పబడిన ప్రవచన వాక్యం నెరవేరబడినట్లుగా ఇప్పుడు నా జీవితంలో ఈ విధంగా నెరవేర్చబడుతున్నది అనేటువంటిది ప్రభువు శిష్యులకు తెలియపరుస్తున్నాడు. 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చను. ఇప్పుడు ప్రభువు మరి అప్పగించబడి తిరిగి 3వ దినమున లేచి మరి తండ్రి యొద్దకు పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత తండ్రి యొద్ద నుండి పొందినటువంటి ఆత్మను మనకు పంపించేవాడుగా ఉన్నాడు. పంపించబడినప్పుడు ఆత్మ ఆయనను గురించి సాక్ష్యం ఇస్తాడు, ఆయన సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడని చెప్తున్నాడు. సత్యస్వరూపి అనే ఆత్మ అంటే ఏదైతే మీరు నేను చెప్పుతున్నటువంటి మాటలన్నిటినీ గురించి సరైనవి కాదని నేను దేవుని కుమారుడనని నమ్మలేదో ఆ సత్యానికి మరలా నేను వెళ్ళిపోయిన తరువాత కూడా ఆత్మ వచ్చి నేను దేవుని కుమారుడనని తండ్రి తన యొక్క నీతిమంతత్వాన్ని నా యొక్క బలి అర్పణ ద్వారా మీ అందరికీ ఇవ్వాలని కోరుతున్నాడని మీరు దానిని ద్వేషించి ఉన్నారని ఆ విషయాన్ని మీకు తెలియపరిచేవాడిగా ఉంటాడు. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చును. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుతున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఈ విధంగా ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మరి సత్యస్వరూపి అయిన ఆత్మ సత్యము గనుక వారు మరి కుమారుడిని యొక్క ఆ మరణం ద్వారా కలిగినటువంటి పాపక్షమాపణ, శుద్ధీకరణ, తర్వాత మనం ఆత్మను పొంది ఏ విధంగా నిలబడగలుగుతామో దాని విషయాన్ని గురించి ఆత్మ సాక్ష్యం చెప్పేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి 27వ వచనంలో 15వ అధ్యాయం 27వ వచనంలో మీరు మొదటి నుండి ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తరు. కనుక ఎవరైతే ఈ 11 మంది శిష్యులు అపోస్తలులు ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా నేను మొదటి నుండి ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తరు. చూడండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పిన. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 15వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, దాని విషయంలో కూడా ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అది మీరు ఆయన తండ్రి వలన ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది వారు ఏదైతే వీరందరిలో కూడా సాక్ష్యం ఇచ్చుట అనేటువంటిది చూస్తున్నారో, అంటే పేతురు అతనితో కూడా నిలబడి ఆ 11 మంది సాక్ష్యం ఇచ్చుట అనేటువంటి వాక్యాన్ని కూడా మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం 14వ వచనంలో.
అయితే పేతురు ఆ 11తో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. అలా నిలబడి సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భంలో ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వాగ్దానం ఆయన తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. ఆ విధంగా పొందినటువంటి ఆ ఆత్మ ద్వారా ఆ రోజున పెంతెకొస్తు దినమున పేతురు మిగిలిన వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి 3000 మంది, తర్వాత సాక్ష్యం ఇచ్చేటువంటి పరంపర కొనసాగినప్పుడు తర్వాత దినాల్లో 5000 మంది, తర్వాత రకరకాలైనటువంటి స్థలాలలో ఏ విధంగా అయితే దేవుని యొక్క సంఘాలు లేవనెత్తబడ్డాయో ఆ విషయాలన్నిటిని కూడా మనం చూస్తున్నాం. దాని తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడ ఒక జయించబడినటువంటి ఒక సమూహం మరి మగ శిశువుగా పోల్చబడి భూలోకము నుంచి పరలోకమునకు మరి లేవనెత్తబడి తండ్రి యొక్క సింహాసనం ఎదుట కనబడుట అనేది మనం చూస్తాం. 5వ వచనంలో ఉన్నది, ఏలయనగా ఒక మగ శిశువును ఆమె కనుక ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ మగ శిశువును గురించినటువంటి సాక్ష్యం ఇక్కడ 11వ వచనంలో ఇవ్వబడింది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ ఏదైతే ప్రభు సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రభువును గురించి సాక్ష్యం చెప్తాడో, తర్వాత మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక, అంటే 3.5 సంవత్సరాలు ఆయనతో పాటుగా ఉండి ఆయన చేసిన కార్యాలను విని చూసి మరి ఆయన బోధలో పాలు పొందిన వారందరూ కూడా మరి మీరు కూడా ఆత్మను పొందినప్పుడు మీరు కూడా సాక్ష్యం ఇస్తారు. ఆ విధంగా ఈ సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది మనము అపోస్తుల కార్యాలలో ఏ విధంగా అపోస్తలులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారో మనం చూస్తాం. తర్వాత ఆ రోజులలో వారితో పాటుగా లేనటువంటి పౌలు కూడా ఈ విధంగా చెప్తున్నాడు ఒక చోట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు నిమిత్తము ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. అంటే ప్రతి స్థలంలో కూడా దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని, ప్రభువును గురించిన సాక్ష్యాన్ని ఇస్తూ తండ్రి అయిన దేవుడు ఆయనను విజయోత్సవముతో ఊరేగించుతున్నాడు అని చెప్తున్నాడు. 15వ వచనం, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. వారి యొక్క సాక్ష్యము క్రీస్తును గూర్చినటువంటి సువాసన. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన. అంటే ఈ ఆత్మ ప్రభావం ద్వారా వారు దేవుని గురించిన సువార్తను ప్రకటించినప్పుడు ఎవరైతే అంగీకరించడం లేదో వారందరికీ అది మరణపు వాసనగా ఉంది. అయితే రక్షించబడిన వారికి, విశ్వాసం ఇచ్చిన వారికి అది నూతనమైన జీవాన్ని అనుగ్రహించి దేవుని ఎడల జీవించేటువంటి వారుగా చేయబడుతున్నారు. అది 17వ వచనం, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమును అయి ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము. ఆ బోధ అనేటువంటిది ఆత్మ యొక్క ప్రభావం ద్వారా వారు సాక్ష్యం ఇస్తున్నారు. కనుక ప్రభు చెప్తున్నాడు, ఈ అపోస్తలులు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు తర్వాత ప్రతి తరంలో కూడా ఎవరైతే ఆత్మ ప్రభావం చేత నింపబడి మరి ఈ సత్యాన్ని ప్రకటించేటువంటి వారుగా, సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారో వారు గురించి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. విషయాలు మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోను, పౌలు జీవితంలోను, మరి తర్వాత ప్రతి తరంలో కూడా కొంతమందిని దేవుడు ఏర్పరచుకొని ఆ సత్యాన్ని గురించిన సాక్ష్యాన్ని వారు హింస, ద్వేషించబడినప్పటికీ కూడా ఇస్తూ వచ్చారు. ఆ విషయాలన్నిటిని కూడా మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ ఆత్మను మనము పొంది ఆయన కొరకు సాక్షిగా జీవిస్తూ ఆయన పరిచర్యలో ఆ సాక్ష్యం ఇస్తూ జీవించగలగటం అనేటువంటిది ఎంతో గొప్ప ధన్యత. అటువంటి ధన్యతలోనికి అంతరంగ స్వభావంలో మార్పు, ఆ మార్పును ఆధారంగా చేసుకొని ప్రభావవంతంగా ఆత్మ యొక్క శక్తి ద్వారా ప్రకటించగలుగుట, ఆ ప్రకటించే సమయంలో మనము దేవుని బిడ్డలందరినీ ప్రేమించుట, దేవుని బిడ్డలు కాని వారి విషయంలో మనం ఏ విధంగా మరి మనసు కలిగి ఉండి వారిని విషయంలో కూడా మరి ప్రార్థిస్తూ ప్రతిదాన్ని మనం పొందాలో ఆ విషయాలన్నీ మనం గ్రహించగలిగేటట్లుగా దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మరి దీని యొక్క అనుభవంలో మేము ప్రతిరోజు జీవించగలుగుటకు కావలసిన కృపను దయచేయండి. అన్నిటినీ కూడా చక్కగా ముందుకు సాగిస్తూ ఇంతవరకు
మరి మాకు తెలియపరిచిన విషయాల ఆధారంగా జీవించగలిగే అనుభవాన్ని కలిగి ఉండుటకు మీ దయను మా పక్షంగా కనపరిచి నడిపించి ఆశీర్వదించమని కోరుతూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.